హాయ్ అండి అందరికీ. జనరల్గా మనం ఏదైనా కళ్ళతో చూస్తే దాన్ని ఖచ్చితంగా నమ్ముతాం, కానీ కళ్ళతో చూడకుండానే ఇది జరగవచ్చు అని నమ్మడం చాలానే కష్టం కదండి. మనం ఏదైనా విషయాన్ని మనసులో గట్టిగా ఇది జరగాలని, లేదంటే మనకి ఏదైనా వస్తువు గట్టిగా కావాలని కోరుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. నా లైఫ్లో రీసెంట్గానే నేను ఎప్పటి నుంచో ఇది జరగాలి, ఇది కావాలి అనుకున్నది ఈ రోజు జరిగిందన్నమాట. రీసెంట్ గా నేను వైజాగ్ లో ఆరాధన ఛానల్ అని చెప్పి ఒక క్రిస్టియన్ ఛానల్ ఉందండి. దానికి సంబంధించి 15th యానివర్సరీ కంప్లీట్ అయిందనమాట. ఆ సందర్భంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు. నేను కూడా ఆ కాంపిటీషన్ కి అటెండ్ అవ్వడం జరిగింది. సో ఫంక్షన్ సడన్ గా పెట్టడం వల్ల నేను ఏ అవుట్ఫిట్ వేసుకోవాలని చెప్పి చాలానే ఆలోచించాను. బట్ ఇది కొంచెం డివోషనల్ గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయితే బాగుంటుందని చెప్పి ఆల్రెడీ మన స్టోర్ లో అద్వాల్ పట్టు శారీస్ సేల్ కోసం వచ్చేసాయండి. ఈ 4 శారీస్ లో నేను గ్రీన్ శారీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పటి నుంచి ఒక డ్రీమ్, ఆడవారి మాటలకు అద్దాల వేరు మూవీ ఉంది కదండి, అందులో వెంకటేష్ గారు చెప్తూ ఉంటారు గ్రీన్ అమ్మ గ్రీన్ అని చెప్పి త్రిష గారిని చూసి ఆ సీన్ నా మైండ్ లో అలా బ్లాక్ అయిపోయింది. నా మైండ్ లో ఒక గ్రీన్ కలర్ పట్టు శారీ కంప్లీట్ గా ట్రెడిషనల్ లుక్ లో తయారవ్వాలని చెప్పి అనుకున్నాను. బట్ ఎక్కువ టైం లేదు. సో ఒక హాఫ్ డే మాత్రమే నా చేతిలో ఉంది. హాఫ్ డేలో ఈ శారీని నాకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. శారీకి తగ్గట్టుగా జ్యువెలరీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చిత్రా గోల్డ్ కవరింగ్ లో విజయనగరంలో తీసుకున్నాను. ఇది కూడా ప్లాన్ ఏం కాదు, అప్పటికప్పుడు అనుకోకుండా వెళ్ళడం జరిగింది, అక్కడికి నచ్చడం జరిగింది, వెంటనే తీసేసుకున్నాను అనమాట. సో దానికి మ్యాచింగ్ అయ్యే బ్యాంగిల్స్, అట్ ద సేమ్ టైం శారీని నేను స్పెసిఫిక్ గా కస్టమైజ్ చేసుకున్నాను. శారీ అంతా ప్లెయిన్ గా ఉంది కాబట్టి దానికి ఒక బార్డర్ అనేది కుట్టించేసాను అనమాట. మనకి శారీ లేస్ బయట అవైలబుల్ గా ఉంటుంది కదా, సో సేమ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ కలర్ లేస్ ఒకటి కట్ వర్క్ లేస్ తీసుకున్నానండి. ఇది 2.5 మీటర్స్ వరకు ఉంది. మొత్తం శారీ అంతా సరిపోయింది. చివరిలో టాజెస్ వేయడానికి 20 హ్యాంగింగ్స్ ఒకటి తీసుకున్నాను. అట్ ద సేమ్ టైం బ్లౌజ్ కుట్టించడానికి కూడా ఎక్కువ టైం లేదు, మగ్గం వర్క్ చేయించడానికి కూడా టైం లేదు కాబట్టి ప్యాచెస్ అంటే నెక్ ప్యాచెస్ అంటారు, మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ఆ నెక్ ప్యాచెస్ ని కూడా అప్పటికప్పుడే కుట్టించేసాను. థ్యాంక్స్ చెప్పాలి స్పెసిఫిక్ గా ఈ వీడియో రూపంలో. మాకు దగ్గరలో ఒక టైలర్ అంటే చాలా క్విక్ అండ్ ఫాస్ట్ గా నాకు స్టిచింగ్ చేసి ఇచ్చేసారు. జస్ట్ ఒక్క పోట్లోనే కంప్లీట్ గా చేతి పని అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ లేస్ కూడా కంప్లీట్ చేసేసారు అనమాట. కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు తెలిసిన నా ఫ్రెండ్ బ్యూటిషియన్ ఇంతకు ముందు కూడా మీకు షేర్ చేసేసాను, తిని బెస్ట్ శ్రావణి అండి, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అనమాట. ఆల్రెడీ హైదరాబాద్ లో ట్రైన్డ్, ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటుంది, బట్ హాలిడేస్ లో విజయనగరంలో వచ్చిందనమాట. సో ఆ టైంలో నేను తన దగ్గర మేకప్ చేయించుకున్నాను. కంప్లీట్ గా ట్రెడిషనల్ లుక్ కావాలని చెప్పి హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టేసుకొని హెయిర్ ఇలాగా ఫ్లవర్స్ తో ఆర్టిఫిషియల్ వేని నేను ముందు రోజే కొనుక్కున్నాను అనమాట. సో దాని బ్లూ కలర్ కి మ్యాచ్ అయ్యేటట్టు సో ఆర్టిఫిషియల్ వేని పెట్టి చక్కగా హెయిర్ స్టైల్ చేసుకున్నాను. నాకు ఎంత నచ్చిందో, మీకు కూడా నచ్చిందో కమెంట్ చేయండి. ఎప్పటి నుంచి నా డ్రీమ్ ఇలాగా హెయిర్ స్టైల్ చేసుకోవాలి అని చెప్పి నేను తనకి ఫోటో చూపించాను, సేమ్ ఇలానే కావాలని అడిగాను. దానికన్నా బెటర్ అవుట్పుట్ వచ్చింది. సో హెయిర్ స్టైల్ అయిపోయాక లైట్ గా మేకప్, ఎక్కువ మేకప్ కాదు నాకు, ఎందుకంటే ఎక్కువ మేకప్ అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువ మేకప్ వేసుకున్న ఏదో భయంకరంగా చాలా ఆడ్ గా అనిపిస్తుంది అనమాట. చాలా లైట్ మేకప్ తో కంప్లీట్ గా మేకప్ లుక్ ని తను తయారు చేసేసింది. అలాగే సారీ డ్రేపింగ్ కూడా తనే చేసింది అనమాట. యాక్చువల్లీ ప్రీ ప్లీటింగ్ చేయాలి, టైం లేదని చెప్పాను కదా, సో టైం లేకపోవడం వల్ల అప్పటికప్పుడు తను మొత్తం ప్లీటింగ్ చేసింది. సో ఓవరాల్ లుక్ చూడండి ఇలా వచ్చింది అనమాట. సో దీంతో ఆల్రెడీ రీల్స్ షేర్ చేసి ఉన్నాను, ఫొటోస్ కూడా షేర్ చేసి ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. స్పెసిఫిక్ గా కలర్ నాకు ఎంత హార్ట్ఫుల్ గా అనిపించింది అంటే, చెప్పాను కదా గట్టిగా అనుకుంటే జరిగిపోతుందని చెప్పి, నేను ఎప్పుడో అనుకున్నాను ఒక గ్రీన్ కలర్ శారీ. నేను ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ ఆడవాళ్ళ మాటలకు అర్థాలు మూవీ అప్పుడు అనుకున్నాను, ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది ఫైనల్ గా. చాలా బాగా అవుట్పుట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓవరాల్ గా లుక్ ఇలా ఉంది, మీకు ఎలా నచ్చింది నాకు కమెంట్ చేసేయండి. సో రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అయితే వైజాగ్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయాక నాతో పాటు ఎవరైతే కో సింగర్స్ ఉన్నారో డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి, అరకు నుంచి, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి అందరు సింగర్స్ వచ్చారు. వాళ్ళు చేసిన నుంచి గ్రూప్ సాంగ్స్, సింగిల్ సాంగ్స్, గ్రూప్ సాంగ్స్, సోలో సాంగ్స్ కూడా పర్ఫామ్ చేసేసారు. స్పెసిఫిక్ గా అక్కడ మ్యూజిక్ వాయించే వాళ్ళ గురించి చెప్పాలండి, చాలా టీం అనమాట. చాలా చాలా బాగా లైవ్ లో మ్యూజిక్ వింటుంటే ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా. నా టర్న్ కూడా వచ్చింది, నేను కూడా వెళ్ళి సాంగ్ పాడడం జరిగింది అనమాట. ఫైనల్ గా విన్ అయిన వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో నాకు ఇది వచ్చిన ప్రైజ్, అండ్ ఆ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆర్నా ఛానల్ డైరెక్టర్ గారు, అలాగే CEO, స్పెసిఫిక్ గా ఈ వీడియో రూపంలో ఆకుమర్తి డానియల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలండి. ఆ అన్న పాటలు విని నేను ఒక విధంగా చెప్పండి చిన్నప్పటి నుంచి పెరిగాను. ఆయన ముందు పర్ఫామ్ చేయటం, ఆయన చేతుల మీదుగా ఈ యొక్క అవార్డుని తీసుకోవడం నాకు
చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. ఇది కూడా ఒక డ్రీమ్. చిన్నప్పటి నుంచి నేను ఫాలో అయిన సింగర్, నేను పాటలు విన్న సింగర్ ముందు పర్ఫామ్ చేయడం ఒక డ్రీమ్. అలాగే ఒక సింగింగ్ ప్లాట్ఫామ్లో, ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో పాట పాడాలి అనేది ఎప్పటి నుంచో అనుకున్న విషయం. బట్ గట్టిగా అనుకున్నాను ఎప్పటికైనా నేను సాధిస్తాను అని చెప్పి. నేనేం పెద్ద సింగర్ని కాదు, అయినప్పటికీ ఈ వేదిక ద్వారా నా యొక్క కోరిక ఫుల్ఫిల్ అయింది. సో గట్టిగా మనసులో అనుకున్నాను, జరిగిపోయింది. సో ఈ వీడియో రూపంలో మీతో ఒక్కటే షేర్ చేద్దాం అనుకున్నాను. మీరు కూడా మీ లైఫ్లో జరగదు, ఇది ఎప్పటికీ అవ్వదు, కుదరదు అనుకున్న విషయాన్ని కూడా మీరు మనసులో గట్టిగా అనుకోండి. మీరు అనుకున్న విషయాన్ని మీరైతే దేవుని కొలుస్తారా, దేవుడికి చెప్పండి. ఆ టైం వచ్చినప్పుడు ప్రకృతి సహకరిస్తుంది, అందరూ కూడా సహకరిస్తారు, ఖచ్చితంగా అది జరుగుతుంది. నా లైఫ్లో జరిగింది, మీ లైఫ్లో కూడా మీరు ఎప్పటి నుంచో అనుకుని తీరని కోరికలు ఏవైనా ఉండి అవి ఖచ్చితంగా జరగాలని మనసులో గట్టిగా అనుకుంటే వాటన్నిటిని ఆ భగవంతుడు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా అమ్మ పాఠశాల తరపు నుంచి కోరుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ కమెంట్స్ని, విషెస్ని నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరికి ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో అందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.